వెల్కమ్ టు ఏఎన్యూ న్యూస్. పాలమూరు జిల్లా గ్రామీణ మండలం పరిధిలోని గాజులపేట్ గ్రామంలో ఈ రోజు ఉదయం బూత్ నెంబర్ 72లో బీజేపీ ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, పాలమూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణమ్మ గారికి మద్దతుగా బీజేపీ పార్లమెంట్ ప్రచార కార్యదర్శి కె సతీష్ కుమార్, మండల ఉపాధ్యక్షులు ఎం మునయ్య, వెంకటయ్య, లిక్కి నాగయ్య ఇంటింటి ప్రచారంలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం పథకాల గురించి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఉండాలని చెప్పేసి మన ప్రాతినిధ్యం మనం ఇక్కడ నుంచి ఒక ఎంపీని గెలిపించాలి. కాబట్టి కమలం పువ్వు గుర్తుగా ఓటించి ఈసారి మోడీకి మద్దతుగా నిలవాలి. మోడీ సార్ ఓటు ఫ్రీగా కరోనా టీకాలు వేయించుకున్నారు. మనకు మంచినీళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినవే, ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు వచ్చినాక కూడా ఏం చేసేది 3 నెలల్లో మన ఎవరు ఆర్కృష్ణ బీసీ ఉద్యమం అనే ఉద్యోగాన్ని పోయి ఇప్పుడు ఎంపీ అయిండు రాజ్యసభ. మరి ఈయన అట్లా తీసుకోలేదు. మన జాతి కోసం జాతి బాగుండాలి, మా లక్ష్యం అంతా ఎస్సీ వర్గీకరణ. కాబట్టి ఇది జరిగేది ఒక కేంద్ర ప్రభుత్వంతో. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు బీజేపీ ఉంది. నరేంద్ర మోడీ ఏదైనా మాట ఇస్తే అవుతుందని చెప్పి మనకు రాముని గుడి వాళ్ళ లక్ష్యం కట్టియాలని 500 సంవత్సరాలు దాన్ని గుడి రాముడు పుట్టిన రాష్ట్రంలో రాముని దర్శనం చేసుకుంటాం. ముస్లింలకు ఏముంటుంది, మక్కా ఉంది వాళ్ళ, కానీ మనకు రాముడు పుట్టిన జన్మస్థలం పోయి దర్శనం భాగ్యం చేస్తుంది. అట్లా కాశ్మీర్ సమస్య ఇట్లాంటివన్నీ కూడా చెప్పనివి చేసి చూపించిన ఈరోజు అమలైపోయింది. దానికోసం మనం ఎవరెన్ని చెప్పినా ఏదో వచ్చిన ఆశలకు